అందరికీ నమస్తే అండి. ఎవరైనా కొత్తగా పొట్టెలు, మేకలు, గొర్రెలు ఏదైనా కూడా జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు చూడండి, గమనించండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది తౌడు చూడండి. ఇలాగా ఇది వచ్చేసి 50 కేజీలు వచ్చేసి 1250 రూపాయల నుండి 1400 రూపాయలు ఉంటుంది. డిమాండ్ బట్టి ఈ మాదిరి ధరలు ఉంటాయి. 1250, 1300 ఈ మాదిరిగా ఉంటాయి. నేనైతే ఒక వీడియోలో దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ తౌడు గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర 10 జీవాలు ఉన్నాయనుకోండి, 10 పొట్టేలు లేదంటే మేకలైనా గొర్రెలైనా ఏదైనా కూడా ఈ మాదిరిగా ఒక డబ్బా తీసుకొని ఈ మాదిరిగా ఫుల్ తీసుకొని ఒక పెద్ద బింద నీళ్ళు తీసుకొని, మన దగ్గర తొట్టిలు రకరకాల తొట్టిలు ఉంటాయి. కొందరైతే రింగ్ లాంటి తొట్టిలు తయారు చేసుకుంటారు, కొందరైతే డబ్బాలు ఏదంటే అది ఉంటాయి మన దగ్గర. ఆ మాదిరి ఉంటాయి కదా. ఒక పెద్ద బింద నీళ్ళు తీసుకొని అందులో నీళ్ళు తీసుకోండి. వేసిన తర్వాత ఇలాంటి ఒక డబ్బాతో ఫుల్ తీసుకొని దాంట్లో ఆ నీళ్ళలో కలపండి. ఇప్పుడు ఉదయం 8 గంటలకు వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఉదయం అయితే 9 గంటలకు లేదా 10 గంటలకు ఈ మాదిరిగా అవుట్ గ్రేజింగ్కు వెళ్తుంటాము. ఇలాంటి సమయంలో ఉదయం అయితే కొన్ని అయితే తాగుతాయి, కొన్ని అయితే తాగవు. మనము తప్పకుండా ఉదయము ఈ తౌడు వేసి నీళ్ళలో వేసి కలపాలి. కొన్ని తాగుతాయి, కొన్ని తాగవు. ఎప్పుడు 9 గంటలకు బయటికి వెళ్ళి మేపుకొని వచ్చిన తర్వాత 12కో లేదా 2 గంటలైనా మేపుకొని వచ్చిన తర్వాత ఇవి వచ్చిన తర్వాత తప్పకుండా ఫుల్లుగా తాగుతాయి. ఇంకా మధ్యాహ్నము తాగేసిన తర్వాత కూర్చొని రెస్ట్ తీసుకుంటాయి. మళ్ళీ సాయంత్రము 3 గంటలకు బయటికి వెళ్ళి మేపుకొని వస్తాం కదా. మళ్ళీ సాయంత్రము తిరిగి వచ్చిన తర్వాత మనము ఇంకో ఒక బిందె తీసుకొని ఈ మాదిరిగా ఒక డబ్బా తీసుకొని కలుపుకొని బాగా తాపాలి. ఫుల్గా అంటే ఎంత అంటే అంత బాగా నీళ్ళు తాగుతాయి. మనము కేవలము నీళ్ళు తాపితే పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగే కొంచెము ఈ తౌడు కొనుక్కొని తాపితే చాలా ఉపయోగాలు ఉంటాయి. పొట్టేలు బాడీ గ్రోత్ రావడంతో పాటు నీళ్ళు కూడా చాలా బాగా తాగి ఇంకా పొట్టలు కూడా షైనింగ్ చాలా అంటే చాలా బాగా షైనింగ్ వస్తుంది, చాలా బాగా కనపడుతుంది. ఎవరైనా చూస్తే కూడా పొట్టలు బాగుంటేనే కళ్ళకు మనకు బాగా కనపడితేనే పొట్టలు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ మాదిరిగా తప్పకుండా తౌడు కొనుక్కొని వేయాలి. మనము ఇంకా రకరకాల దానా కొనుక్కుంటాము, వేస్తుంటాము. దానా వేస్తాము, అది బాడీ గ్రోత్ కోసము వేస్తాము. అలాగే ఈ తౌడు కూడా తప్పకుండా కొనుక్కొని వేసుకోవాలి. ఇంకా ఈ తౌడుకైతే రకరకాలుగా యూజ్ చేసుకుంటారు, వాడతారు. కొందరైతే మొక్కజొన్న, జొన్న, ఇంకా బాజ్రా, ఉలవలు, శనగలు ఈ మాదిరిగా మొక్కజొన్న అయితే కొందరు పిండి చేస్తారు. దాంట్లోనే ఇది కూడా కలిపేసి కొంచెము లివర్ టానిక్ వేస్తారు, కొంచెము బెల్లం నీళ్ళు ఈ మాదిరి కలిపి వేస్తుంటారు. ఆ మాదిరిగా కూడా వేసుకోవచ్చు, లేదంటే నీళ్ళలో ఈ మాదిరిగా వేసుకొని తప్పుకోవాలి. చాలా బాగా హెల్తీగా ఉండడంతో పాటు చాలా బాగా షైనింగ్ కనపడుతుంది. మనము పాలు, ఇంకా బాదం పాలు, ఇంకా కొందరైతే టీ, కాఫీ, ఇంకా హార్లిక్స్ అవి వేసుకొని పాలలో హార్లిక్స్, బూస్టు కలుపుకొని ఎలా తాగుతామో అలాగే దీనికి కూడా జీవాలకు కూడా తప్పకుండా ఈ తౌడు ఇళ్ళలు వేసి కలిపేసిన తర్వాత కలుపుకొని తప్పుతుండాలి. ఇవి ఇప్పుడు చూడండి, నా దగ్గర అయితే ఇంత ఉంది. ఇంకొక విషయము ఏంటంటే పాడి పశువులు ఉన్న వాళ్ళైతే తప్పకుండా కొనుక్కుంటారు. బర్రెలు, ఆవులు పెంపకం చేసేవాళ్ళు, జీవాలు పెంపకం చేసే వాళ్ళైతే చాలామంది చాలా చోట్ల తిరిగాను, తౌడైతే కొనుక్కోరు. కొత్తగా జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు కొనుక్కొని ఈ మాదిరిగా వేస్తుండండి. ఇదైతే ఎక్కువగా వేయద్దండి. అది ఎందుకంటే ఈరోజు వేసింది ఇంకా 12 అవర్స్ వరకు, 12 గంటల వరకు అయితే బాగుంటుంది. తర్వాత మరుసటి రోజు అయితే ఉదయము సాయంత్రం వేసిన తర్వాత ఈ మాదిరిగా వేసుకొని తాగేసిన తర్వాత వేస్ట్ కావు. ఇంకా ఎక్కువగా వేయద్దండి. ఈ మాదిరిగా డైలీ తాపుతుండాలి.
ఎక్కువగా వేస్తే అవి కొన్ని తాగకపోతే, అంటే నీళ్ళు ఎక్కువ వేసి ఇది ఎక్కువ వేసి నీళ్ళు మిగిలిపోయింది అనుకోండి, నీళ్ళు ఇవి కూడా మిగిలిపోతుంది. అలాంటి సమయంలో ఈ మరుసటి రోజు వాసన వస్తుంది. అవి అయితే తాగవు, వాసన కొట్టే నీళ్ళు అయితే తాగవు, జీవాలు అయితే తాగవు. దానికోసం మళ్ళీ మనం అది క్లీన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మాదిరి చేయకుండా లైట్గా ఆ మాదిరి చేయకుండా ఈ మాదిరిగా లైట్గా రోజు ఉదయం 8 గంటలకు సాయంత్రం బయటికి తిప్పుకొని వచ్చిన తర్వాత ఈ మాదిరిగా వేస్తూ రోజు క్లీన్ చేసుకుంటూ ఈ మాదిరిగా వేస్తుండండి. పొట్టలు చాలా బాగుంటాయి. అది దీని గురించి. ఇప్పుడు చూడండి నా దగ్గర ఎంత ఉందో. ఇంకొక విషయము, ఇవైతే మనము పండించుకున్నటువంటి వడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనము బియ్యం కోసము తిప్పుకొని వచ్చింది. ఇది లేకపోతే తప్పకుండా మనము కొనుక్కోవాల్సిందే. ఓకేనా? ఇక్కడ ఒక బస్తా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక 20 కేజీలు లోపల ఒక ఇంకొక బస్తా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఈ మాదిరిగా తప్పకుండా వేస్తుండాలి. తప్పకుండా ఎంత అంటే అంత బాగా, చాలా బాగా నీళ్ళు తాగుతాయి. షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. మనము సంతకు తీసుకెళ్ళినప్పుడు కూడా చూస్తేనే మనకు కూడా అవి షైనింగు పొట్టలు బాగుంటేనే ధర కూడా బాగుంటుంది. చాలా త్వరగా అమ్ముడుపోతాయి. ఓకేనా? చూశారు కదండి. ఇంకా లోపల ఉండేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి బయటికి తీసుకొని వచ్చాను ఈ మాదిరిగా మీకు చూపించడం కోసము. ఇంకా సాయంత్రము తోట దగ్గరికి తీసుకెళ్తాను. ఓకేనా? ఈ మాదిరిగా తప్పకుండా మనము కొనుక్కోవాలి. ఇంకొక బస్తా లోపల ఉంది, అది చూపిస్తాను. లోపల పెట్టాను. ఇక్కడ బయట కోతులు అవి వస్తాయి కాబట్టి దానికోసము లోపల వేశాను. ఇది కూడా తీసుకెళ్ళి లోపల పెట్టుకోవాలి. చూడండి, ఇది కూడా తౌడే. ఈ మాదిరిగా ప్యాక్ చేసి పెట్టారు చూడండి. ఇది కూడా తౌడే. ఇంకా వడ్లు ఉంటాయి కదా, ఈ మాదిరిగా వడ్లు ఇంట్లో కోసము, ఈ వడ్లు ఆడించినప్పుడు బియ్యం తెచ్చుకుంటాం కదా, అలాంటి సమయంలో ఈ తౌడు మనము తెచ్చుకుంటాం. ఓకేనా? చూసారు కదండి. జీవాలకు మనం చేయాల్సినవన్నీ చేస్తుండాలి. అదేంటంటే దానాతో పాటు ఈ తవుడు, ఇంకా మంచి పశురాసాలు పండించుకొని, ఇంకా వేరుశనగ పొట్టు ఈ మాదిరిగా కొనుక్కొని వాళ్ళకు ఎంత బాగా చూసుకుంటే అంత బాగా లాభాలు అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఓకేనా? ఉంటాను. చూశారు కదండి. ఈ మాదిరిగా చేస్తుండండి. ఓకేనా? ఇటు చేస్తారా, ఓకే, మీ ఇష్టం. ఓకే, బాయ్. ఉంటానండి.